పహల్గం ఉగ్రదాడి తమ పనేనని లష్కర్ తోయిబా ప్రకటించిన నేపథ్యంలో ఇండియా పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం చెలరేగింది. దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని భారత్ కసిగా ఉంది. ఉగ్రముఖాల ఏరువేతకు ఒకవేళ దాయాది దేశం సహకరించకపోతే పాకిస్తాన్ పై సైనిక చర్యకు సైతం ఉపక్రమించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇరు దేశాల మధ్య ఒకవేళ యుద్ధం కనుక వాటిల్లితే వారి సైనిక బలబలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. వీడియోను చూసే ముందు చిన్న రిక్వెస్ట్ అండి, వీడియోను లైక్ చేసి మీ సపోర్ట్ ని తెలియజేయండి. మొదటిసారి మన ఛానల్ ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. ప్రపంచ వ్యాప్తంగా సైనిక బలాన్ని ర్యాంక్ చేసే ప్రసిద్ధ సంస్థ అయిన గ్లోబల్ ఫైర్ పవర్ ప్రకారం భారతదేశంలో దాదాపు 1.44 మిలియన్ల మంది క్రియాశీల సైనిక సిబ్బంది ఉన్నారు. ఇది ప్రపంచంలోనే రెండవ అతిపెద్ద సైన్యం. ఈ నేపథ్యంలో ఒకవేళ యుద్ధంలో ఇరు దేశాలు తలబడితే పాకిస్తాన్ సైన్యం భారతదేశానికి వ్యతిరేకంగా ఎన్ని రోజులు నిలబడగలదో చూద్దాం. ఇక రెండు దేశాల సైనిక బలాన్ని ఇక్కడ చూద్దాం. భారతదేశం దాదాపు 1.44 మిలియన్ల మంది క్రియాశీల సైనిక సిబ్బందిని కలిగి ఉంది. పాకిస్తాన్ సైన్యం భారత్ సైనిక పరిమాణంలో సగం కంటే తక్కువ. భారతదేశం చాలా పెద్ద పారామిలిటరీ దళాన్ని కలిగి ఉంది. భారత్ కు 4500 యుద్ధ ట్యాంకీలు, 538 యుద్ధ విమానాలు, ఆధునిక ఆయుధాలు, ఇంకా భారీ క్షిపాణి వ్యవస్థ ఉంది. గ్లోబల్ ఫైర్ పవర్ ప్రకారం భారతదేశ సైనిక బలం స్కోరు 0.1025 ఉండగా పాకిస్తాన్ 0.1695. ఈ స్కోర్ ఎంత తక్కువ ఉంటే అంత సామర్థ్యం ఉన్నట్టు లెక్క. ఈ రేషియోలో భారత పాకుల మధ్య చాలా అంతరాయం ఉంది. భారత భూతల సైన్యం 1.44 మిలియన్ల క్రియాశీల దళాలు, 1.15 మిలియన్లు రిజర్వేలు ఉన్నాయి. 25 లక్షలకు పైగా పారామిలిటరీ దళాలు ఉన్నాయి. భూమిపై భారతదేశ సైన్యం అధునాతన యుద్ధ సామగ్రిని కలిగి ఉంది. అర్జున్ మెయిన్ బాటిల్ ట్యాంకీలు, T-90 బీమ్ ట్యాంకీలు, పినాకా మల్టీ బారెల్ రాకెట్ లాంచర్లు, బ్రహ్మోస్ క్రూయిజ్ క్షిపాణులు, ఇతర ఆధునిక ఫిరంగి దళాలు భారత్ కు ఉన్నాయి. భారత సైన్యం కేవలం సంఖ్యల పరంగానే కాకుండా బలమైన సాంకేతికత, తయారీ, వ్యూహాత్మక స్థానాల్లో కూడా బాగా మెరుగ్గా ఉంది. సంక్షిప్తంగా చెప్పాలంటే రెండు దేశాలకు శక్తివంతమైన సైన్యాలు ఉన్నప్పటికీ భారతదేశ సైన్యం 3 దళాలైన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళం చాలా పెద్దది మరియు అధునాతనమైనది. పూర్తి సన్నద్ధతో ఉన్న భారత సైనిక సామర్థ్యం ముందు పాకిస్తాన్ ఎంతో కాలం నిలబడలేదన్నది ఫైర్ పవర్ సంస్థ అంచనా.